ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వచ్చేసి మండే వీడియో అండి. మండే రోజు వచ్చేసి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన టైంలో మాకైతే మేము డిస్కనెక్షన్ అనేది చేంజ్ చేసామండి. అంతకుముందు డిష్ టీవీ ఉండేది, ఇప్పుడు ఎయిర్టెల్కి అయితే మారామన్నమాట. ఎయిర్టెల్కి ఏంటంటే నెట్ టీవీ మనం యూట్యూబ్కి అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ అయితే సెట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేసరికి 3:30 అయిందండి. 3:30 అయిన తర్వాత వాళ్ళు వెళ్ళాక మేము భోజనం చేసాము. పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే మూవీకి అయితే వెళ్తున్నామండి. ఏ మూవీకి వెళ్తున్నామో మీరు గెస్ చేయండి. నేను ముందు అయితే చెప్తాను. ఏ మూవీకి వెళ్తున్నామో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్తున్నామండి. బైక్ మీద వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి 4:30 అలా అయింది. మనకేంటంటే ఇప్పుడు మన వ్యూ చూయించేది మొత్తము కూడా నావలూరు అండి. చెన్నైలో నావలూరు అంటే చాలా ఫేమస్ అనమాట. మనకేంటంటే అటు సైడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కానీ, పిల్లలు బీటెక్ చదివే పిల్లల కాలేజీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది మంచి ఏరియా అది నావలూరు అంటే. చాలా బావుంటుందండి. అసలు చూడండి వ్యూ అయితే చాలా వెళ్ళేటప్పుడు ఎన్నో అంటే ఆవులు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మనకి పల్లెటూరులో వీటిల్లో చూస్తూ ఉంటాం కదా! కానీ చెన్నైలో ఆవు పాలే ఎక్కువ యూజ్ చేస్తారండి. అసలు నవలూరు వెళ్తుంటే అన్నీ కూడా పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇవన్నీ అయితే ఉంటాయండి. మీకు కూడా వ్యూ చూపిద్దాము అని చెప్పేసి ఎప్పుడూ కూడా బండి మీద వెళ్ళేటప్పుడు తీయకూడదు అనుకుంటాం కానీ డ్రైవింగ్ చేసేది మా హస్బెండ్ కదా! నేనైతే గట్టిగా పట్టుకొనైతే వ్యూ అయితే చూపిస్తున్నానండి చూడండి. మేమైతే షార్ట్‌కట్‌లో అయితే వెళ్తున్నామనమాట. ఏంటంటే హైవే మీద వెళ్తే ట్రాఫిక్ అనేది ఉంటుందండి. మేమొచ్చేసి షార్ట్‌కట్‌లో అయితే వెళ్తున్నాము. షార్ట్‌కట్‌లో వెళ్తే ప్రశాంతంగా అయితే వెళ్ళొచ్చు కదా! హైవే మీద వెళ్తే మనం ఇలా కూడా వ్లాగ్ అనేది తీయలేమండి. వ్లాగ్ అయితే సూపరుంది. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఇప్పటికి చాలా సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు నేను వ్లాగ్ అయితే తీయలేదండి. చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి తీస్తున్నాను. ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండే వీడియోస్ ఇవన్నీ అయితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా! మీరు కూడా చెన్నై చూసినట్టు ఉంటుంది అని చెప్పి అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు ఒక బస్ అయితే చూసారు కదండీ చెన్నైలో. అది అంటే మనకి ఇప్పుడు చెన్నైలో ఫ్రీ అన్నమాట. లేడీస్‌కి మాత్రమే రెడ్ కలర్ బస్సు రెడ్ కలర్ అంటే ఎక్స్‌ప్రెస్ కానీ వైట్ కలర్ బోర్డు ఇవన్నీ అయితే ఫ్రీ అన్నమాట లేడీస్‌కి. జెంట్స్‌కైతే 3 ఏజ్ నుంచి పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి జెంట్స్‌కి టికెట్ అయితే తీసుకుంటారండి. ఇక్కడైతే మేము అంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యామనమాట. ఇది అంతకుముందు వెళ్ళాము కానీ, ఈ మధ్య రీసెంట్‌గా అయితే వెళ్ళలేదు. కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ చూస్తే చాలా బాగుందండి. మా పెద్ద బాబు చూసి అమ్మ ఇక్కడ ఉందామమ్మా మనం అని కూడా అన్నాడనమాట. ఎందుకంటే పిల్లల వాయిస్ ఇవన్నీ వినపడతాయి అని చెప్పేసి వాయిస్ అయితే యాడ్ చేయలేదండి. మేమైతే మండే రోజైతే మూవీకైతే వెళ్ళాము. మీలో ఎంతమంది మూవీకైతే వెళ్లారు? నేను టైటిల్ అనేది పెట్టాను కదండీ! మేము ఏ మూవీకెళ్తున్నామో చెప్పాను కదా! మీ అందరూ కూడా 'కల్కి' మూవీ చూసారు కదండీ! మాకైతే ఫస్ట్ హాఫ్ అనేది అంతగా ఏమి అనిపించలేదండి. సెకండ్ హాఫ్ నుంచి పిల్లలైతే ఇంట్రెస్ట్‌గానే చూసారు కానీ ఎందుకంటే ఎక్కువ ఆహ్, మనకేంటంటే ఫైటింగ్‌లు అలా ఏం లేకుండా ఇది కొంచెం చూడటానికి పిల్లలకు కూడా మంచి అట్రాక్షన్‌గా అయితే ఉందనమాట. ఇక్కడైతే మేము నావలూరు అంటే ఏజీఎస్ మాల్‌కైతే వచ్చామండి. ఏజీఎస్ మాల్ అయితే లోపలైతే ఎంట్రన్స్ ఇలా అయితే ఉంటుందండి. ఇది పెద్ద షాపింగ్ మాల్ అనమాట. మాకు జర్నీ వచ్చేసి 1 అవర్ అయితే పడుతుంది. 1 అవర్ కానీ 45 మినిట్స్ కానీ పడుతుంది. మేమేంటంటే షార్ట్‌కట్‌లో వచ్చాము కాబట్టి మాకు ఈ టైం అయినా సేవ్ అయిందనమాట. లేకపోతే మాకొచ్చేసి మూవీ టైమ్ వచ్చేసి 6:45 కండి. ఇదైతే మాల్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే సెల్ఫీ స్టిక్కు నాకు రిమోట్ అనేది పని చేయలేదు. అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే నీట్‌గా ఉందా లేదా అనేది చెప్పండి. ఇక్కడైతే మీకు మాల్ అనేది చూపిద్దాము అని చెప్పేసి వ్యూ అంతా కూడా చూపిస్తున్నానండి. ఏజేఎస్ మాల్ అయితే ఇలా అయితే ఉంటుందనమాట. ఇదొచ్చేసి నావలూరులో అయితే ఉందండి. అంటే మనకి క్రోమ్ కానీ అన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మాల్ అంటే తెలిసిందే కదా! అన్ని షాప్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ డీమార్ట్ అలాంటివన్నీ ఏమి ఉండవండి. ఓన్లీ ప్యాంట్లూన్స్ అలా మాత్రమే ఉంటాయన్నమాట.
మీ అందరికీ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మేము మూవీ 6:45 కాబట్టి మేము 5:45కే రీచ్ అయ్యాము. ఇక్కడైతే చిన్నగా వ్యూ అయితే చూపిస్తున్నాం చూడండి. మేమైతే మా హస్బెండ్ కింద బైక్ పార్కింగ్లో పెట్టడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ పిల్లలకి ఏంటి అంటే బోర్ కొట్టకుండా అంటే సినిమా ఎక్కువ టైం అయితే ఉంది కదా, అలాంటప్పుడు పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు కాబట్టి ఇక్కడ గేమ్స్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాకపోతే మాకు అప్పటికే సినిమా టైం అయ్యింది. అందుకని చెప్పేసి మేమైతే పిల్లల్ని చూయించేసి మీకు కూడా చూయిద్దాము అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మనం మూవీ అయిపోయాక కానీ కొంచెం రిలాక్స్ అయ్యి ఏమైనా తినడానికైతే ఇచ్చారనమాట. ఇక్కడైతే మూవీ లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. చూడండి ఏజీఎస్ మాల్ అనమాట. చాలా బాగుంటుంది మాల్, ఏజీఎస్ మాల్ కూడా. మీరు ఎవరైనా చెన్నైలో ఉన్నట్టయితే విజిట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. కల్కి మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అనేది అంత ఎఫెక్టింగ్ అయితే ఏం లేదు. సెకండ్ హాఫ్ నుంచి అయితే చాలా బాగా అనిపించింది. మంచి కొంచెం చూడగలము అన్నట్టు అనిపించింది అనమాట. ప్రభాస్ గారు వచ్చినప్పుడు కానీ అంటే కొన్ని కొన్ని ఫన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి సినిమాలో. మీరందరూ కూడా చూడండి. ఇక్కడైతే మాకు 3Dకి అయితే వచ్చామండి. 3Dకి వచ్చేటప్పుడు లోపల ఎంట్రన్స్‌లో మాకు స్పెట్స్ అయితే ఇచ్చారనమాట. స్పెట్స్ పెట్టుకొని కూడా ఫోటో దిగాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను లాస్ట్ టైము ఒక వీడియో అనేది పెట్టానండి. హనుమాన్ మూవీ అనుకుంటా. హనుమాన్ మూవీ పెట్టినప్పుడు నాకు క్లెయిమ్ అనేది పడింది. ఎందుకంటే హనుమాన్ మూవీలో సాంగ్ అనేది వచ్చింది కదా, అది కూడా యాడ్ చేశాను అప్పుడు తెలియక మ్యూట్‌లో పెట్టకుండా. అప్పుడు కైపే స్ట్రైక్ వచ్చేటప్పటికి నేను అది వీడియో తీసేశాను. కానీ దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలా చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మేమైతే ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేయకపోయినా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుందండి. పిల్లలైతే ఎంజాయ్ చేశారు. పిల్లలు మా చిన్నబాబు అయితే ఎప్పుడు కూడా సినిమా ఫుల్గా చూడడండి. కాకపోతే ఈసారి చూసాడనమాట. సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంది సినిమా. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వ్లాగ్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ వీడియోతో ముందుకు వచ్చేసానండి. అంటే